హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఫిష్ అనమాట. సండే స్పెషల్. ఆదివారం వస్తే చాలు ఏదో ఒక నాన్ వెజ్ ఉండాలి కదా. మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ ఉంటుందా? ఏముంటుందో కమెంట్ చేయండి. మేమైతే ఫిష్ వండుతున్నాము. ఇదిగో ఇదే మా చేప. కట్ చేసేటప్పుడు వీడియో తీయాలనిపించింది, చాలాసార్లు అనిపించింది, కానీ ఈరోజు అనుకోకుండా తీశాను. ఎక్కువ రష్ లేదు కాబట్టి తీసుకున్నా. అండ్ తల మీకు ఎలా కట్ చేస్తే ఇష్టం? ఫిష్ తల నాకైతే సింగిల్ పీస్ కట్ చేస్తేనే ఇష్టం. రెండు ముక్కలుగా చేస్తే పెద్దగా నచ్చదు, చెదిరిపోతుంది అనమాట. మొత్తం పార్ట్స్ చెదిరిపోతుంది పులుసులో వేస్తే. ఒక్క పీస్గా కట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ సైడ్ గిల్స్ అవి రెడ్ కలర్లో ఉంటుంది కదా, గిల్స్ అంటాం కదా, మొత్తం తీసేసి ఆ తలగా అలా వేస్తే కళ్ళు అవన్నీ తీసేస్తారు. కొంతమంది కళ్ళు ఉంచుకుంటారు కూడా, మంచిది అని కూడా అంటారు. ఆ రసం ఏదైతే పులుసులోకి వెళ్తే మంచిది, చాలా మంచిది. అందులో నుంచి చాలా మెడిసిన్ కూడా తయారవుతూ ఉంటుంది కళ్ళకు సంబంధించి. అందుకే అంటారు కదా ఫిష్ కళ్ళకు మంచిది అని. ఎస్, కళ్ళు ఉంటే కూడా మంచిది ఫిష్ కళ్ళు. అండ్ ఈ ఫిష్ అయితే నేను పులుసు చేయాలనుకున్నాను, కొన్ని పీసెస్ ఏమో ఫ్రై చేయాలనుకున్నాను. అందుకే మీడియం సైజులో కట్ చేయించుకున్నాను. చాలా బాగా కట్ చేశాడు ఆయన. నిజంగా మనం ఒక్క చేప కట్ చేస్తేనే చేతులు కొట్టుకుపోయి ఒరుసుకుపోతాయి కదా, వీళ్ళు ఇన్ని చేపలు కట్ చేస్తారు ఎంత పేషెన్స్గా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం ఇస్తాం ఒక 20 రూపీస్, బట్ దానికి వర్త్ కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎస్. అండ్ అక్కడ చూసారు ఒక బాస్కెట్లో 2 చేపలు ఎలా కొట్టుకుంటున్నాయో, అవి ఎవరి కోసమో పాపం.